హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్ అనే ఒక మూమెంట్ని తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోలో అసలు ఐరిష్ మూమెంట్ అంటే ఏంటి, ఎందుకు కారణం చేత అది వచ్చింది, ప్రముఖమైనటువంటి రచయితలు ఎవరు, వారు వాడినటువంటి పదజాలం ఏంటి అనే విషయాల్ని ముందు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్ అనేది ముఖ్యంగా 20వ శతాబ్దపు ప్రారంభంలో జరగటం జరుగుతుంది. ఈ యొక్క మూమెంట్ తాలూకు ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఇంగ్లాండ్లో వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ ఉన్నప్పటికీ ఈ ఐర్లాండ్లో ఉన్నటువంటి కల్చర్ ఏంటి అని చెప్పాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. దాని యొక్క ఫౌండర్ ఎవరంటే WB ఈట్స్ అనే ఆయన ద్వారా ఈ యొక్క డ్రామాటిక్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క మూమెంట్ ఎందుకు రిప్రజెంటేషన్గా ఉంటుందంటే, ఐరిష్ ప్రజల యొక్క కల్చర్ ఏంటి, ఐరిష్ తాలూకా మైథాలజీ ఏంటి, ఐరిష్ తాలూకా ట్రెడిషన్స్ ఏంటి అనే వాటిపైన ఈ యొక్క మూమెంట్ ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతుంది. ఐరిష్ రచయితలు తమ యొక్క వర్క్స్ ద్వారా ముందు నుంచి చెప్పినప్పటికీ కూడా జోనథన్ స్విఫ్ట్ అనే ఆయన ఏ మోడెస్ట్ ప్రపోజల్ అనే ఒక బుక్ రాయటం జరుగుతుంది. దానిలో ఈ ఐర్లాండ్కి సంబంధించి వాటి యొక్క కల్చరు సెటరికల్ వర్స్లో ఆయన రాయటం జరుగుతుంది ఒక వర్క్ని. అదే మోడెస్ట్ ప్రపోజల్. అది కూడా మనం ఆల్రెడీ ఛానల్లో డిస్కస్ చేసాం, ఒకసారి చూడగలరు. కానీ తర్వాత WB ఈట్స్ ఏమనుకుంటారంటే, మన తాలూకా కల్చర్ అనేది ప్రజలకు చూపెట్టాలి అని ఆయన డిసైడ్ అయ్యి ఒక మూమెంట్ని తీసుకొస్తారు. ఆ మూమెంటే ఈ ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్. అలాగే WB ఈట్స్ అలాగే లేడీ గ్రెగరీ అని వీళ్ళిద్దరూ కూడా నేషనల్ అబే థియేటర్ అని ఒక థియేటర్ను కూడా బిల్డ్ చేయటం జరుగుతుంది 1904లో. దాన్ని తరువాత 1966లో మరలా రీబిల్డ్ చేయటం జరుగుతుంది. WB ఈట్స్ అనే ఆయన ఎక్కువగా కూడా పోయిటరీ రాయటంలో ప్రసిద్ధి. ఆ పోయిటరీతో పాటుగా తను ఈ యొక్క డ్రామాలు, నాటకాలకు కూడా ప్రసిద్ధిగా ఉంటాడు. ఈ ఐర్లాండ్ తాలూకా వాతావరణం ఏంటి అనే విషయాలను చెప్పడంలో WB ఈట్స్ ప్రముఖుడు. అలాగే ఆయనతో పాటుగా చాలామంది ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ WB ఈట్స్ గారి గురించి కొంత తెలుసుకుంటే, ఈయన అబే థియేటర్ తాలూకా ఫౌండర్. అలాగే ఈయనకి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది ఐరిష్ తరపున. 1923లో ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఫస్ట్ ఐరిష్ మ్యాన్ అవార్డు తీసుకున్నటువంటి నోబెల్ ప్రైజ్ ఈయనే. చాలా సందర్భాల్లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది, 1923లో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు అని చెప్పి రావటం జరిగింది లిటరేచర్లో. అలాగే ఈయన అదే కాకుండా మన గీతాంజలి రాసినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఈయన ప్రిఫేస్ ముందు మాట కూడా రాయటం జరుగుతుంది WB ఈట్స్ గారు. అలాగే చినువ అచ్చుబే థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే ఒక బుక్ రాయటం జరుగుతుంది. ఆ బుక్లోకి ఈట్స్ నుంచే ఆయన లైన్ తీసుకోవటం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి అంటే ద సెకండ్ కమింగ్ అనే ఒక పోయం నుంచి చినువ అచ్చుబే థింగ్స్ ఫాల్ అపార్ట్ అనే ఒక చిన్న ఫ్రేజ్ని తీసుకుని తన వర్క్ రాస్తారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్, థింగ్స్ ఫాల్ అపార్ట్. అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడగలరు. WB ఈట్స్ కేవలం దాని కొరకే కాకుండా ఆయనకి ద లాస్ట్ కుహాటే అని కూడా పిలవటం జరుగుతుంది. అలాగే లాస్ట్ ట్రెడిషనలిస్ట్, ఎవరైతే ట్రెడిషన్స్ని ఫాలో అయ్యి పోయిటరీ రాశారో ఆయనతో సరి అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ద లాస్ట్ పోయిట్ అని కూడా ఆయనకి చెప్తారు. ఆయన ద లాస్ట్ రొమాంటిక్స్ కూడా, ఎందుకంటే ఆయన తరువాత ఈ రొమాంటిసిజం అనేది పోయిటరీ రాను క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం ప్రభావం వల్ల ఆ యొక్క పోయిటరీలో ఉన్నటువంటి నేచర్ డెప్త్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఆయన ద లాస్ట్ రొమాంటిక్గా అని చెప్పి ఆయనే పిలుచుకుంటారు. ఆయన ద లాస్ట్ కుహాటే, ద లాస్ట్ ట్రెడిషనలిస్ట్, ద లాస్ట్ పోయిట్ అండ్ ద లాస్ట్ రొమాంటిక్స్ అని ఆయనే పిలుచుకోవడం జరుగుతుంది. తర్వాత వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనిపైన బిట్. WB ఈట్స్ ఎందుకు ఈ యొక్క ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్ని ప్రారంభించాలనుకుంటారంటే, నార్వేజియన్ ప్లే రైట్ అయిన హెన్రిక్ ఇబ్సన్ అనే ఒక ఆయన ద్వారా ఆయన ఇన్ఫ్లుయెన్స్ పొందుతాడు. ఈ నార్వేజియన్ ప్లే రైట్ అయిన హెన్రిక్ ఇబ్సన్ ద డాల్స్ హౌస్ అనే ఒక బుక్ రాయటం జరుగుతుంది. ఆ డ్రామా చదివిన WB ఈట్స్ ఎందుకు నేను రాయకూడదు అని చెప్పి ఈ యొక్క మూమెంట్ని స్టార్ట్ చేసి తర్వాత థియేటర్ను కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వారు ఎవరంటే JM సింజ్ అనే ఈయన ద ప్లే బాయ్ ఆఫ్ ద వెస్ట్రన్ వరల్డ్ అనే ఒక డ్రామాని రాస్తారు. అలాగే ద రైడర్స్ టు సీ అని చెప్పి ఒక నాటకాన్ని రాస్తారు. ఇక సీన్ ఒక సీ అని ఆయన ద షాడో ఆఫ్ ఏ గన్ మ్యాన్ అనే ఒక వర్క్, అలాగే జోనో ద పేకాక్ అనే ఒక వర్క్ రాయటం జరుగుతుంది. అలాగే ప్రముఖమైనటువంటి రచయితల్లో విలియం బోలే, అలాగే ఎడ్వర్డ్ మార్టన్, లేడీ గ్రెగరీ, WB రస్సెల్, లియోనాల్ జాన్సన్ అనే వాళ్ళు ప్రముఖమైనటువంటి ఐరిష్ డ్రామటిస్టులుగా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క రంగంలోనే
తరువాత వచ్చినటువంటి వ్యక్తులు జార్జ్ బెర్నార్డ్ షా గారు, జేమ్స్ జాయిస్, ఆస్కార్ వైల్డ్, వీళ్ళంతా కూడా రాయటం జరుగుతుంది. ఈ మూమెంట్ రాక మునుపు రచయితలు కూడా చాలామంది ఈ దాని మీద ఫోకస్ చేస్తారు. ఆలివర్ గోల్డ్ స్మిత్ అనే ఆయన, విలియం కాంగ్రీవ్, అలాగే రిచర్డ్ షెరిడన్ ద రైవల్స్ రాశారు. వీళ్ళు కూడా ఐరిష్ తాలూకా ప్రజల తాలూకా పరిస్థితుల్ని వివరిస్తారు. ముఖ్యంగా ఏ రచయిత అయినా, ఏ నాటకకర్త అయినా సరే, అతను ఎక్కువగా ఉద్దేశించేది కేవలం సమాజంలో జరిగేటటువంటి విషయాలపైనే. కాబట్టి విలియం డబ్ల్యూబి ఈట్స్ అనే ఆయన ప్రముఖంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ ఐరిష్ డ్రామాటిక్ మూమెంట్లో. ఈ యొక్క వీడియో మీ అందరికీ చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.